జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. వారం 10 రోజుల క్రితం మీడియేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన విషయాన్ని తెలియజేశాను. అలాగే నాతో పాటు మీడియేషన్లో శిక్షణ పొందిన మరో 10 మంది మీడియేటర్లను పరిచయం చేశాను. ఈ వీడియోలో అసలు మధ్యవర్తిత్వ కేంద్రాలు అంటే ఏమిటి, వాటి వల్ల ప్రయోజనం ఏమిటి, వాటికి న్యాయస్థానాలకు తేడా ఏమిటి మొదలైన విషయాలను యూట్యూబ్ వీక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా నాతో పాటు మధ్యవర్తిత్వంలో శిక్షణ పొందిన మరో మీడియేటర్ను మీకు పరిచయం చేస్తాను. శ్రీ సుగూర్ కరుణాకర్ రెడ్డి గారు. వీరు ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్లో. వీరి మొబైల్ నంబర్ 9908390168. మధ్యవర్తిత్వం అనేది ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారానికి అనగా ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ కోసం ఇతర పద్ధతులతో పాటు సివిల్ ప్రొసీజర్ కోడ్ అమెండ్మెంట్ యాక్ట్ 1999 ద్వారా చట్టబద్ధంగా గుర్తించబడింది. ఇంకా దానికి సెక్షన్ 89 తీసుకురావడం జరిగింది. 2023లో మీడియేషన్ చట్టం చేయబడింది. ఆ చట్టం ద్వారా మీడియేషన్ ఒప్పందాలు కోర్టు డిక్రీలతో సమానంగా కట్టుబడి ఉంటాయి మరియు అమలు చేయబడతాయి. సాధారణంగా వ్యక్తుల మధ్య కానీ ఒక సంస్థకు ఒక వ్యక్తికి మధ్య కానీ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అది డిస్ప్యూట్గా పరిణమిస్తుంది. తనకు అన్యాయం జరిగింది అని భావించిన పార్టీ ఎవరైనా ఒక న్యాయవాదిని ఆశ్రయిస్తారు. ఆ న్యాయవాది ముందుగా ప్రత్యర్థికి నోటీసు ఇచ్చి సమస్యను పరిష్కరించడానికి మొదటి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం సహజంగానే విఫలం అవుతుంది. అప్పుడు ఆ న్యాయవాది ఆ వివాదాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకువెడతాడు. న్యాయస్థానం రెండవ పార్టీని కోర్టుకు పిలిచి కేసు పూర్వాపరాలను విచారించి తీర్పునిస్తాయి. అయితే ఆ తీర్పు ఒక పార్టీకి కానీ ఒక్కోసారి 2 పార్టీలకు కూడా అంగీకారం కాకపోవచ్చు. అప్పుడు ఆ పార్టీ లేదా పార్టీలు పైకోర్టులో అప్పీల్ చేసుకుంటారు. ఒకవేళ ఆ పైకోర్టు తీర్పు కూడా నచ్చకపోతే అంతకంటే పైకోర్టుకు అలా సుప్రీంకోర్టు వరకు వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు వెళతారు. మరిన్ని విశేషాలు రేపటి వీడియోలో వివరిస్తాను. జై హింద్, జై సీతారాం.